పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా మనస వాచ కర్మన ఎలాంటి అవినీతి లేకుండా గ్రామ పరిపాలన కొనసాగిస్తానని నేను మీ అందరికీ ఈ మీడియా ముఖంగా ఈ భారతీ ఛానల్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి బషీరాబాద్ గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, పెద్దలు అందరూ దయచేసి నా యొక్క ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలను వాటిని అన్నీ చేస్తానని మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నా. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను ఆశీర్వదించండి. మీకు నేను గత 9 సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఏదైతే నేను సేవా కార్యక్రమాలు, రక్తదానం కావచ్చు, పేదవారికి హాస్పిటల్లో వైద్యం కోసం కావచ్చు, నేను చేసిన శ్రమ బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ అది మీకు అందరికీ తెలిసిందే. దయచేసి నాకు ఏ పదవి లేకున్నా నేను వాళ్ళు కోరుకున్న చోట లైబ్రరీ ఏర్పాటు చేసి ఆ లైబ్రరీలో జాబ్ కోసం ఏవైతే బుక్స్ కావాలో, మెటీరియల్స్ కావాలో మరియు ముఖ్యమైనటువంటి మహానుభావుల యొక్క పుస్తకాలను అందులో అందుబాటులో ఉంచి ప్రతి యువకుడికి మెరుగైనటువంటి సమాజం కోసం యువకుడిని తయారు చేస్తానని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ మరీ పేరున నేను అడగడం ఒకటే, మీరు మా కత్తెర గుర్తుపైన ఓటు వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాలలో ఏదో నాయకులు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పాల్గొంటుండే. కానీ మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ జరిగేటువంటి గ్రామ సభకు ప్రతి యువజన సంఘాల అధ్యక్షుల్ని మరియు వీడీసీ సభ్యుల్ని, మహిళా సంఘాల ప్రెసిడెంట్లను మరియు అన్ని గవర్నమెంటు సంస్థలకు సంబంధించిన ఏఎన్ఎంలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలను మరియు హై స్కూల్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలను కూడా గ్రామ సభలో వాళ్ళని పార్టిసిపేట్ చేపిస్తూ ప్రతి సమస్యను తెలుసుకుంటూ, అంగన్వాడీలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం కానీ, హెల్త్ సెంటర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం కానీ, స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడము, మహిళా సంఘాలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని మరియు వీడీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వాటిని అన్నిటినీ పరిష్కరిస్తాను. వాటి మీద నాకు ఒక అవగాహన ఉంది. మరియు ముఖ్యంగా యువకులకు నేను తెలియజేసే దీపాల సమస్య కావచ్చు, ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది. దాన్ని ఏ విధంగా కూడా సమస్యను పరిష్కరించాలో దానిపైన కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కొత్త కాలనీలో సీసీ రోడ్ల కోసం కావచ్చు, ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజీ లేదు, అట్టి సమస్య, మరియు వివేకానంద కాలనీలో కూడా సీసీ రోడ్లు లేవు, వాటి మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. నేను మీరు అభివృద్ధి కార్యక్రమంలో నేను ఆశయంతో ఉన్నాను కాబట్టి బషీరాబాద్ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మాకు భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించినట్టయితే నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ మనస వాచ కర్మన తూచా తప్పకుండా అభివృద్ధి పథంలో నేను తీసుకెళ్తానని, గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. మరియు గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను ప్రతి 3 నెలలకు ఒక్కసారి గ్రామ సభలో వచ్చిన నిధులను మరియు చేసిన ఖర్చు, నీటి సమస్య కావచ్చు, మరియు వివేకానంద కాలనీలో నీటి సమస్య కావచ్చు, మరియు పూసవర్ల కాలనీలో నీటి సమస్య కావచ్చు, ముదిరాజు కాలనీలో డ్రైనేజీ సమస్య కావచ్చు, మరియు యువకులకు లైబ్రరీ లేదు. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ బైకన్ మహేశ్వర్. ఈ సర్పంచ్ ఎలక్షన్లలో నా భార్య జమున గారిని సర్పంచ్గా పోటీ చేయించడం జరుగుతుంది. దయచేసి మీరు గ్రామ ప్రజలు మమ్మల్ని ఈసారి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపైన వేసి మాకు భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే నేను గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే గత 9 సంవత్సరాలుగా నేను గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పోయిన సర్పంచుల ఆధ్వర్యంలో మరియు మా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో నేను అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నాకు గ్రామ పంచాయతీ నిధుల మీద మరియు వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలా అనేది దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. మా గ్రామంలో ఉన్న సమస్యల మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. అందుకోసమని నేను ఏదైనా గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఒకసారి దయచేసి గెలిపించి చూడండి. ఇవరక మహేష్ చెప్పినటువంటి మాటలు చేసి చూపిస్తాం. అందరికీ దయచేసి ఒకసారి మా కత్తెర గుర్తుకు ఓటేయండి. అవకాశం ఇస్తే మాత్రం ఇంకా మెరుగైనటువంటి సేవ నేను చేస్తానని మీ అందరినీ కోరుకుంటున్నాను.